మీరే వంట చేయబోతున్నారండి? కజ్జికాయలు, కొబ్బరి, నువ్వులు, బెల్లంతో కజ్జికాయలు. కజ్జికాయలు ఓకే, నాకు కూడా చాలా ఇష్టం. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చాలా బాగుంటాయి. మైదా పిండి, నువ్వుల పొడి, బెల్లం, పల్లీల పొడి, కొబ్బరి పొడి, ఆయిల్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? మైదా పిండిని ఉండలు పూరిలాగా ఒత్తుకోవాలి. ఓకే, ఆల్రెడీ మీరు పిండి కలిపేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండి కలిపేసి కొంచెం వాటర్ పోసేసుకుని పూరి పిండిలాగా కలిపేసి వీటిని పూరిలాగా ఒత్తుకోవాలి. ఓకే, అంటే ఇది ఎన్ని అవర్స్ ముందు నానబెట్టే అలాంటి? 1 అవర్ ముందు నానబెట్టుకుని సార్. ఓకే, మనం చేసుకోవడానికి ఒక 1 అవర్ ముందు పిండి తడిపేసుకుని పక్కన పెట్టుకోవాలా? ఓకే, అవి మిక్స్డ్ చేసుకో. ఓకే, సో ఫస్ట్ ఏది ఇమ్మంటారు? ఫస్ట్ పల్లీల పొడి. నువ్వులు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా పొట్టుతోటి మిక్స్ చేసుకో. ఓకే, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి చిన్న ముక్కలు కోసి మిక్సీ పట్టారు. బెల్లం, బెల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా పౌడర్ లాగా చేసేసారు దగ్గరగా. ఓకే, ఇట్లయితే మిక్స్ కలిసిపోతుందా? అవును, మళ్ళీ పాకం ఏది ఉండదు కాబట్టి దీనికి డైరెక్ట్. అంటే మామూలుగా కజ్జికాయని షుగర్ తో కూడా చేసుకోవచ్చు. చేస్తారమ్మా, కొబ్బరిను ఇవి వాటితో అయితే అట్లా. కానీ ఇవన్నీ మిక్స్డ్ ఉన్నాయి కదా, ఐరన్ ఇవి నువ్వుల్లో మంచిగా. బెల్లం కూడా హై ఐరన్ ఉంటుంది. లక్ష్మి గారు మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ నమ్మా, బ్యూటిషియన్ కూడా. ఓకే, బ్యూటిషియన్ ఏమేమి వచ్చి మీకు చేయడం? ఫేషియల్, హెన్నా పెట్టడం. ఓకే, పార్లర్ అయితే పెట్టలేదు. ఓకే, చేస్తా. మరి ఎందుకు పార్లర్ పెట్టొచ్చుగా, మీరు నేర్చుకున్నారు కదా. ఫ్యామిలీ పెద్దదమ్మా, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవి ఇవి ఎప్పుడు బిజీ, పార్లర్ పెట్టే టైం లేదా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? అవి మైదా పిండిని పూరీలాగా ఒత్తుకోవాలా? ఓకే, ఒక స్పూన్ ఆయిల్ ఉంది కాబట్టి ఏం కాదండి, మామూలుగా వచ్చేస్తాయి. ఓకే, ఇవి చేతితోటి అల్లాలన్నట్టు. ఇప్పుడు మీరు వీటిని చేత్తో చేస్తారా? ఓకే, తినటానికి కూడా బాగుంటాయి. ఓకే, పిల్లలకు కూడా మంచిగా ఉంటాయి. వీలుగా మిక్స్ చేసుకున్న పౌడర్ ఇట్లా క్లోజ్ చేసి వీటిని డిజైన్ లాగా అల్లుకోవాలి. వస్తుంది. ఓకే, మనం చేత్తో అల్లుతున్నాక బయటకే వచ్చేది రాదమ్మా. ఓకే, మిగిలిన కూడా చేద్దాం. అయిపోయినాయి. ఈ లోపు మనం అల్లుకునే లోపు ఆయిల్ పోద్దాం, వేడైతే ఆయిల్ పోద్దాం. ఓకే, ఇందాక కలిగినట్టుగానే సేమ్. అవి చెక్కలతో ఒత్తితే పిండి మిగలటం అట్లా ఉంటది కదా, ఎక్స్ట్రాస్ తోటి అసలు ఏమి ఉండదు అన్నట్టు. ఓకే, అసలు కొంచెం కూడా బయటకు వచ్చేసేదా? ఉండదండి, అసలు ఏముండదండి. మాకంటే పెళ్లిళ్ళకంటే 5-6 కిలోలు 7 కిలోలు పంపిస్తాం. ఆడపిల్లకి సార పంపించాలంటే అన్ని 216 పంపిస్తామండి మేము. అవునా? అన్ని మేము ఇంట్లోనే చేసుకుంటాం, బయట ఆర్డర్స్ ఏమి ఇవ్వమండి. అసలు ఇట్లా పెట్టుకోవాలన్నట్టు. సో ఆయిల్ వేడైపోయిందండి? వేడైపోయిందమ్మా. ఈ చిన్న పిల్లలు స్నాక్ లాగా తినొచ్చమ్మా. మామూలుగా
బెల్లం వల్ల యూజెస్ ఏంటండి? ఐరన్ ఉంటది కదా బెల్లం వల్ల, మామూలుగా అయితే తినం కదా, ఇట్లా కలుపుకొని తింటే మంచిది అన్నట్టు. ఎక్కువ పాలల్లో వాటిలో మనం షుగర్ ఎక్కువ యూజ్ చేస్తాం, బెల్లం తక్కువ తింటాం కాబట్టి ఈ రకంగా తినొచ్చు అన్నట్టు. నువ్వులు కూడా హై ఐరన్ ఉంటుంది. చలికాలం కాబట్టి అండి నువ్వులు ఎక్కువ తినాలండి. ఆ వేడి అనేది మన ఇంట్లో, మన ఒంట్లో చలి ఉంటది కదా, నువ్వులు తింటే ఆ వేడి అనేది వచ్చేయండి మన బాడీకి బాగుంటదండి. బెల్లం అన్నిట్లో ఐరన్ ఉంటది కాబట్టి అండి నువ్వుల్లో ఇట్లా. ఓకే. ఓ భలే వచ్చేసినాయి. ఆయిల్ వేడెక్కింది కదా, సో తొందరగా కాలటం అల్లటం లేట్ అండి, కాలటం తొందరగా అండి. ఓకే అయిపోయినట్టేనండి. అయిపోయింది. వేడి వేడి కజ్జికాయలు రెడీ, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, వేడి వేడి కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి. అది కూడా హై ఐరన్ ఉన్న ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసాం అనమాట. నువ్వుల్లో హైగా ఐరన్ ఉంటుంది అండ్ బెల్లంలో కూడా ఎక్కువగా ఉంటుంది. సో హెల్త్ కి చాలా మంచిది. చిన్నపిల్లలకైతే చాలా చాలా మంచిది అనమాట. ఎందుకంటే వాళ్ళు బెల్లం ప్రొడక్ట్స్ ఎక్కువగా తినరు, ఎక్కువ పంచదారతో చేసిన ప్రొడక్ట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టారు. 1 month వరకు కూడా ఉంటాయి. 1 month ఉంటాయా? ఓకే అండి. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసేపోతున్నాను. చాలా బాగున్నాయి ఆంటీ. అన్నిటి కాంబినేషన్ కదా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి. పంచదారతో చేసినవి తిన్నా కానీ బెల్లంతో తినలేదు, బట్ వాటికంటే ఇవి చాలా చాలా బాగున్నాయి. బెల్లం చాలా మంచిది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఈ చేయడం కూడా చాలా ఈజీగా చేసేసారండి మీరు.